మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనుంది బీఆర్ఎస్ బృందం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో గవర్నర్ను కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు అందజేయనుంది. సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్రపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. సింగరేణిలో లూటీకి సంబంధించి గవర్నర్కు సాక్ష్యాధారాలతో కూడిన నివేదిక ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని గవర్నర్కు తెలుపనున్నారు. ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ బృందం గవర్నర్ను కోరనుంది. గవర్నర్తో భేటీ సందర్భంగా సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు సమర్పించనున్నారు. సింగరేణి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో ముఖ్యమంత్రితో పాటు వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని తెలుపనుంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ఇంతటి భారీ స్కామ్లో భాగస్వామ్యులైన ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు పదవిలో కొనసాగే నైతిక, రాజ్యాంగపరమైన హక్కు లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని గవర్నర్కు తెలియజేయనుంది. గవర్నర్ను కలిసి బీఆర్ఎస్ బృందంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు ఉంటారు.